ఇప్పుడు వైష్ణవిని ఇంటి కోడలుగా వద్దు అంటే? సరే గుండమ్మ, నువ్వు చెప్పింది సీరియస్ మ్యాటరే, కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటండి అది? వైష్ణవికి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. అంతకంటే ఇప్పుడు మనకు వేరే దారి లేదు. చెప్తే అర్థం చేసుకునేదే అయితే గతంలో జరిగిన గొడవలన్నింటికీ అందరి ముందు సారీ అని చెప్పినప్పుడే తను మారేది. కానీ తను ఇంకా మారలేదంటే ఇంకెప్పటికీ మారదు. ఇప్పుడేం చేయాలి? ఏంటి వైషు, ఈ టైంలో రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి. పార్టీ ఏంటే? నా ఫ్రెండ్కి యుఎస్ వీసా వచ్చింది మమ్మీ. అది రేపు యుఎస్ వెళ్ళిపోతుంది. అందుకే అది పార్టీ ఇస్తుంటే వెళ్తున్నా. నోర్మయ్, ఇదేమి మన ఇల్లు కాదు. అయితే అయితే అంటావేంటే? నువ్విలా నైట్ పార్టీలకు తిరిగితే తెల్లవారితే నిశ్చితార్థం. అన్నట్టు వైష్ణవి ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయవే. అవునే, ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. నేనేం తెల్లవారిన తర్వాత రాను. రాత్రి ఏదో ఒక టైంకి వచ్చేస్తా. అది కాదు వైషు, ఈ విషయం అత్తయ్య వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? చూడు మమ్మీ, ఎవరో ఏదో అనుకుంటారని నా ఫ్రీడమ్ని నేను వదులుకోలేను. ఎవరికీ తెలియకూడదనే కార్ కూడా తీసుకెళ్లకుండా క్యాబ్ బుక్ చేశా. ఎక్కడున్నావే? యా, బయలుదేరుతున్నాను. సి, నీ గెస్ట్ హౌస్ అడ్రస్ మిస్ అయ్యాను. లొకేషన్ షేర్ చేయి. షూర్గా. వైషు, బాయ్ మమ్మీ. వైషు, అరే అబ్బా, నసపెట్టకండి, వచ్చేస్తున్నాను కదా. ఇదిగో, నేను వచ్చే వరకు పార్టీ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. వచ్చి నేనే డ్రింక్స్ ఓపెన్ చేస్తా. అది బయలుదేరిపోయిందట్నే. డ్రింకా? అంటే దీని మొహానికి తాగుడలవాటు కూడా ఉందా? రేపు నిశ్చితార్థం పెట్టుకుని నైట్ పార్టీకి వెళ్తున్నావి. నన్నే దొంగం చేయాలని చూసావు. ఆ విషయం చెప్పాలంటే గుండె ఆపేసింది. ఇప్పుడు నీ తాగుబోతు బాగోతాన్ని బయట పెడతాను. అప్పుడు ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో, నీలాంటి తాగుబోతుని ఈ ఇంటి కోడల్ని ఎలా చేసుకుంటుందో చూస్తా.
అదిగో వైషు వచ్చింది. హే! ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకుని నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? వచ్చేసాను కదా, లెట్స్ స్టార్ట్ ద పార్టీ. హే! మా అత్తయ్య నిన్ను మంచిదనుకుంటుంది. ఈ దెబ్బతో నేను లెక్క సరి చేస్తాను. అరే, నిశ్చితార్థ ఉంగరాలు అత్తయ్య దేవుడి మందిరంలో పెట్టమన్నారు. ఉంగరాలు వైష్ణవి దగ్గరే ఉండిపోయాయి. వైష్ణవి, వైష్ణవి! వైష్ణవి, ఇదేంటి? వైష్ణవి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ బాబాయ్ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? అసలు నీకు బుద్ధి లేదే. నన్నంటారేంటండి? నిన్ను కాకపోతే ఎవరిననాలి? కొడుకు చెప్పిన మాట వినకుండా గాలికి తిరిగితే తప్పు తండ్రిది అంటారు. అదే కూతురు చెప్పిన మాట వినకపోతే తప్పు తల్లిది అంటారు. నా కూతురని చెప్పి నా మీద ఉన్న అభిమానంతో ఈ ఇంటి కోడలను చేసుకోవాలనుకుంది నా చెల్లెలు. నా మేనకోడలు నా ఇంటి కోడలు అయిపోతుందని మురిసిపోతుంది. అందుకే నిశ్చితార్థానికే పెద్ద పండుగలాగా ఏర్పాటు చేస్తుంది. కానీ నీ కూతురు పార్టీలు తందనాలు అంటుంది. వద్దని చెప్తుంటే నా మాట వినట్లేదండి. యుఎస్లో ఉన్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేదు. అక్కడ కల్చర్ అని వదిలేసాం. ఇప్పుడు సడన్ గా మారిపోమంటే దాంట్లో మార్పు ఎలా వస్తుందండి? మార్పు రాకపోతే దాని భాగోతం బయటకు వస్తుంది. ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. చాలండి మీరు మీ అపశకునం మాటలు. వెళ్ళింది పార్టీకే కదా, వచ్చేస్తుందిలేండి. అయినా అది ఇంట్లో ఉందో లేదో ఎవరడిగారు ఇప్పుడు? ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? వైష్ణవి ఎక్కడా? తను ఇక్కడెందుకుంటుందమ్మా? తన రూమ్లో ఉంటుంది. తన రూమ్ నుంచే వస్తున్నానండి, అక్కడ లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉందేమో అని ఇక్కడికి వచ్చాను. ఉందమ్మా, కానీ తనతో పనేంటి? ఏం లేదు బాబాయ్, నిశ్చితార్థ ఉంగరాలు అత్తయ్య గారు దేవుడి మందిరంలో పెట్టమన్నారు. అవేమో వైష్ణవి దగ్గర ఉండిపోయాయి.
ఉంగరాలు ఇస్తే తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెడదామని. ఉంగరాలు దేవుడి మందిరంలో పెట్టాలి అంతే కదా? రాగానే తీసుకొచ్చి నేను పెడతానమ్మా. రాగానే అంటే అంటే వైష్ణవి ఎక్కడికైనా వెళ్ళిందా? ఆ, 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 లేదమ్మా, తను వాష్రూమ్లో ఉంది. అవునా, సరే నేను వెయిట్ చేస్తాను. ఆహా, అబే నువ్వెందుకమ్మా వెయిట్ చేయడం? ఉంగరాలు దేవుడి మందిరంలో పెట్టాలి అంతే కదా? నేను పెడతానని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళమ్మా, అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు. సరే పిన్ని, తను రాగానే అదే ఫ్రెష్ అయ్యి రాగానే ఉంగరాలు తీసుకెళ్లి దేవుడి మందిరంలో పెట్టమనండి. అలాగేనమ్మా. బా, మీరా? ఓయ్, అంతలా ఉలికి పడ్డావేంటి? ఏంటి ఏం మాట్లాడవు? ఓహో, నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నీ చేసి నీరసం వచ్చిందా? కాదండి, మన వైష్ణవి. మళ్ళీ వైష్ణవి టాపిక్ తెస్తున్నావేంటి? అత్తయ్య గారు నిశ్చితార్థ ఉంగరాలు దేవుడి మందిరంలో పెట్టమన్నారు. సరే, ఆ ఉంగరాలేమో వైష్ణవి దగ్గరే ఉన్నాయి. తీసుకుందామని వెళ్తే వైష్ణవి ఇంట్లో కనిపించట్లేదు. పిన్ని బాబాయిల దగ్గర ఉందా అని అడిగితే వాళ్ళేమో కంగారు పడుతున్నారు. వాష్రూమ్లో ఉందని చెప్తున్నారు అన్నావు కదా. ఆ మాట నిజమైతే వాళ్ళెందుకు టెన్షన్ పడుతున్నట్టు? అంటే వైష్ణవి మన అందరి కళ్ళు కప్పి ఏ పబ్బుకో పార్టీకో వెళ్ళుంటుంది. ఏమంటున్నారండి? లేకపోతే అత్తా మామయ్యలు వైష్ణవి లోపల ఉందని చెప్తూ ఉంటే తను కనపడట్లేదు, వీళ్ళేదో టెన్షన్ పడుతున్నారని డౌట్ల మీద డౌట్లు పడుతున్నావేంటి? తెల్లారితే నిశ్చితార్థం. ఎంత అయిన వాళ్ళ ఇంట్లో ఇస్తున్నా ఆడపిల్ల తల్లిదండ్రులకి ఆ మాత్రం కంగారు అనేది ఉండదా? వాళ్ళ కంగారులో వాళ్ళు ఉంటే ఏదో ఉందని డౌట్ పడిపోయి అనవసరంగా టెన్షన్ పెట్టుకో. ఈ పిచ్చిదానా, సారీ బండదానా. వైష్ణవి, రేపు నీకు నిశ్చితార్థం ఉంది కదా, మరి ఇంతవరకు నైట్ పార్టీ అంటే మీ ఇంట్లో తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? లోకేశ్వరి, లోకేశ్వరి, ఏంటే దొంగలాగా నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చావా? రేపు నిశ్చితార్థం పెట్టుకుని తాగి తందనాలాడడానికి దొంగలా వచ్చింది నువ్వే. నీ భాగోతం బయట పెట్టడానికి వచ్చాను. నేనిక్కడ చూసిందంతా ఇంట్లో చెప్తే నిశ్చితార్థం లేదు,
గాడిది గుడ్డు లేదు. నీ ముఖం మీద ఉమ్మేసి నిన్ను బయటికి గంటేస్తారు చూడు. చూడు, గొడవలొద్దు. జరిగింది నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను. ఇక్కడ చూసిందంతా వదిలే. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఛీ! నీతో నాకు ఫ్రెండ్షిప్ అంటే తప్పు నువ్వు చేసి ఇంట్లో అందరి ముందు నన్ను దొంగం చేయాలని చూసావు. కానీ ఇప్పుడు నేను నీ నిజ స్వరూపాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెట్టి నిన్ను తల దించుకునేలా చేస్తాను. ఇంట్లో అందరూ నిన్ను చీకొట్టేలా చేస్తాను. ఈ విషయం ఇంట్లో చెప్తే బాగోదు చెప్తున్నాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వు నన్ను ఆపలేవు. ప్లీజ్ లోకేశ్వరి, ప్లీజ్ నా మాట విను. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఇలా వచ్చానంటే అస్సలు బాగోదు. నిశ్చితార్థం ఆపేస్తారు నిజంగానే. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట విను. ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి ప్లీజ్ లోకేశ్వరి, ప్లీజ్. నా బాధ అర్థం చేసుకో ప్లీజ్. పోవే. ఇప్పుడేం చేస్తావే? నా గురించి ఇంట్లో చెప్తావా? అసలు నువ్వు ఇక్కడి నుంచి బయట పడితేనే కదే. ఏంటి అలా కొట్టేశావు? చంపేయలేదు కదా. నేనే అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రండి. రేపటి వరకు ఇక్కడ ఒకళ్ళని బంధించి కాపలా కాయాలి. ఎవరికి ఫోన్ చేశావు? నాకు తెలిసిన ఒక అన్నకి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది. రేపు నా నిశ్చితార్థం అయ్యేంత వరకు దీన్ని ఇక్కడే బంధించి ఉంచటానికి కాపలా కోసం ఫోన్ చేశాను. మరి రేపటి పరిస్థితి అంటే? రేపటి గురించి నేను భయపడ్ను. నాకు ఈ క్షణం ముఖ్యం. నాకు దీన్ని అడ్డుకోవడమే ముఖ్యం. ఇదిగో అబ్బాయి, ఇంకా కడుతూనే ఉన్నావా? ఇదిగో కానివ్వయ్యా, కట్టు కట్టు, టైం అయిపోతుంది కదా, ఇంకా కడతానే ఉన్నావు. ఇది కిందకి కట్టావు, తగులుతుంది కదా వచ్చిపోయే వాళ్ళకి. వచ్చిపోయే వాళ్ళకి తగలకుండా కొంచెం పైకి కట్టు, పైకి. ఇక్కడ ఇంకా బాగా లాగాలి. ఏంటి ఈ కూడా కట్టు, ఈ దండ ఇటువైపు కట్టు. జాగ్రత్తగా ఇక్కడ అక్కడ కట్టేసాయి. ఇదిగో ఇక్కడ ఇలా పైనుంచి కిందాక వేలాడిది. కొంచెం చేంజ్ అయ్యి వరుసన ఎత్తావేంటి? తొందర కానీ. రే గోవిందా, ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ? వదినా. ఏంటబ్బాయి? అది వదినా, అన్నయ్య. అన్నయ్య? అన్నయ్యకేమైంది? అది అన్నయ్యకేమైంది అబ్బాయి? నువ్వు రావద్దు, చెప్తాను. ఏమైంది అబ్బాయి? పద. చూడు, ఇవాళ నిశ్చితార్థం. అన్నయ్య ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఏమండి? ఏమండి? కాఫీ తీసుకురా. కాఫీ కావాలా? ఏమండి? ఏంటో దేవుళ్ళు అలా ముఖంలో ముఖం పెట్టి అంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? ఎందుకా? తమ్ముడు నిశ్చితార్థం పెట్టుకొని మీరు ఇంకా ఇలా నిద్రపోతారా? మీకు అసలు నిద్ర ఎలా పడుతుందండి? పాపం బిడ్డ చూడండి, మీరు ఇంకా నిద్రపోతున్నారని ఎంత బాధపడుతున్నాడు. అందుకే అంత గట్టిగా అరిచావా? అబ్బా, మీ ఇద్దరికి దన్నరా నాయన. 5 నిమిషాలు రెడీ అయ్యి వస్తానా? మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదాబై. ఇదిగో 5 నిమిషాలు.
మళ్ళీ లేట్ చేశారో రెడీ అవ్వాలి లేదంటే మళ్ళీ ముఖంలో ముఖం పెట్టి అరుస్తుంది